కేసీఆర్ గారు ఏమైనా రంగంలోకి దిగుతారేమో, మౌనం వీడతారేమో అంటున్నారు మేడం. సార్ కేసీఆర్ గారు రంగంలో దిగాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి మీద యాక్చువల్ గా అసెంబ్లీకి వెళ్తే బాగుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన మాజీ ముఖ్యమంత్రి వర్లు ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్ పరిమితం అయిపోయి ఆయన వ్యూహాలు ఏముంటాయో, ఆయన కుయుక్తులు ఏముంటాయో, కుట్రలు ఏముంటాయో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే రంగంలో ఉండి ఫైట్ చేయాలి, కానీ మీరు ఆఫ్ ద ఫీల్డ్ ఉండి మీరు ఫైట్ చేసేది ఏమి లేదు. బాల్కా సుమన్ లాంటి వాళ్ళు కామెంట్ చేసినంత మా తాటాకు చెప్పులకు ఇక్కడ ఎవరు భయపడేది లేదు. సెన్నెగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు అడిగినట్టు ఇద్దరు శిష్యులే కాబట్టి ఇద్దరు శిష్యులు ఉండొచ్చు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా సరే ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ పని చేయించుకోవాలో తెలుసు. ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ సార్ చెప్పినట్టు పురుడు పోసుకుంది ఇక్కడే కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 10 ఏళ్ళు కొంచెం సెట్ బ్యాక్ వచ్చిందే తప్ప ఎక్కడ మాకే ప్రాబ్లం లేదు. మా కార్యకర్తలు మాకు ఎప్పుడు వాళ్ళ అండదండ మాకు ఉంటుంది కాబట్టి టెన్షన్ లేదు సార్. మాకేమి ఇటువంటి భయాలు ఏం లేవు. ఇద్దరు శిష్యులతో కాదు 10 మంది శిష్యులతో అయినా మేము పోరాడడానికి రెడీగా ఉన్నాము. మాకు కావాల్సిన మేము సాధించుకోవడం రెడీగా ఉన్నాము. మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి ఊరికి పోతే అమ్మ మేము ఎన్టీఆర్ అభిమానమ్మా, మేము చంద్రబాబు నాయుడు పోయామా, అమ్మ ఎన్టీ రామారావు మాకు ఇచ్చేసారమ్మా, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసారమ్మా, ప్రతి 10 మందిలో 8 మంది చెప్తారు సార్. వాస్తవ పరిస్థితుల మూలంగా వాళ్ళు అటు ఇటు వెళ్ళిండొచ్చే తప్ప వాళ్ళ గుండెల్లో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొంచెం నాయకత్వ సమయం ఇచ్చి ఇక్కడ ఉండి ఈ నాయకత్వంలో ఉన్న ఈ సీనియర్స్ అందరినీ పెట్టి పార్టీని నడిపితే ఆయన మాత్రం తిరుగులేని నాయకుడిలాగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ మా నాయకత్వం సమర్థించడానికి అందరూ రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు చెప్పినట్టు ఈ రోజు కొత్త యువతలో ఉండాలి. కొత్త మందికి ఎన్నో పదవులు వచ్చాయి కదా సార్. అలాగే యువతను ప్రోత్సహిస్తాం, మహిళలను ప్రోత్సహిస్తాం, కార్యకర్తలను ప్రోత్సహిస్తాం, సీనియర్స్ కి విలువ ఇస్తాం. అలాగే ప్రతి ఒక్కరు ఉండాలని వాళ్ళందరినీ మనం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి మేమన్నా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే మాకు శిరోధార్యం సార్. ఎంతమందిని తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు, ఎంతమంది సీనియర్స్ తీసుకోవాలి. ఎందుకంటే నేను అనుకున్నా సార్ బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది. అందరు చంద్రబాబు నాయుడు గారికి కాంటాక్ట్ లో ఉన్నారు. కాబట్టి కొంతమంది బాధపడ్డ వాళ్ళందరూ ఈరోజు చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో బాధపడ్డ వాళ్ళందరూ ఆ రోజు బెదిరించి తీసుకున్నారనేది వాళ్ళు స్వచ్ఛందంగా నాతో కూడా చెప్పారు సార్. షకీలా రెడ్డి గారు కొంతమంది వాదన ఏ విధంగా ఉంటుందంటే మీరు అంతకుముందు కూడా వినుండొచ్చు, తెలంగాణలో బ్రాహ్మణికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుంది అని కూడా కొంతమంది కామెంట్ చేస్తుంటారు మేడం. ఒకవేళ బ్రాహ్మణికి ఆ ఛాన్స్ వస్తే మీరంతా వెంట నడుస్తారా? ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా మేము ఆల్రెడీ భువనేశ్వరి గారిని కూడా ఒకసారి 2 సార్లు మనం కలుస్తూనే ఉంటాం, ఫ్రీక్వెంట్ గా కలుస్తూనే ఉంటాము. మాకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కలుస్తూనే ఉంటాము, మేము మాట్లాడుతూనే ఉంటాము. మా మనసులో ఏముందో అన్ని షేర్ చేస్తూనే ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తీసుకొచ్చి మీరు సారథ్యం చేయమని చెప్తే మీరు ఇచ్చి మీ నాయకత్వం మీ పని చేయడానికి మేము స్వచ్ఛందంగా పనిచేయడానికి రెడీగా ఉన్నాం. బాబు గారి నాయకత్వం మాకు కావాలి. బాబు గారు ఎవరిని పెట్టి నడిపినా కూడా తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలనే అజెండాతోనే మేము పనిచేస్తాం. మాకు వేరే ఆలోచనే లేదు సార్. ఖచ్చితంగా మేము ముందుకు వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం. మేము 24/7 పనిచేయడానికి కూడా రెడీగా ఉన్నాం సార్. మేము ఎన్నోసార్లు మేము రక్తదానాలు చేసాము, ఎన్నోసార్లు మేము పోరాటాల్లో ఉన్నాము. ఉమ్మడి రాష్ట్రంలో మేము శ్రీకాకుళం వరకు వెళ్ళాము, ఉమ్మడి రాష్ట్రంలో మేము ఆదిలాబాద్ వరకు వెళ్ళాము, ఉమ్మడి రాష్ట్రంలో మేము చిత్తూరు వరకు వెళ్ళాము. కాబట్టి 4 దిశలు పనిచేసాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారో అలా ప్లాన్ ప్రకారం మేము పనిచేయడానికి, బ్రాహ్మణి గారిని మేము సపోర్ట్ చేయడానికి, భువనేశ్వరి గారిని సపోర్ట్ చేయడానికి మేము ముందంజలో ఉన్నాం సార్. రైట్. ఇంకోటి మీరు చెప్తున్నారు కేసీఆర్ గారికి అటు జగన్మోహన్ రెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి. అవి మనం అంతా చూసిందే కదమ్మా. ఆయన బాగాలేనప్పుడు ఈయన వచ్చారు, ఎలక్షన్స్లో కూడా ఆయన గెలుస్తారని నేను చెప్పకనే చెప్పారు. మరి ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా కొంత సపోర్ట్ బీఆర్ఎస్కి ఉండొచ్చు కదా. ఇటు టీడీపీ యాక్టివ్ అవుతుందంటే ఎవరికి వారి రాజకీయ పన్నాగాలు పనే అవకాశం ఉంటుంది కదా.
సార్ నేను చెప్పడం సార్ ఈ రోజు నాశనే వాళ్ళకి ఆంగన్ తెగట అంటారు సార్ హిందీలో. ఎందుకంటే ఆయనకి యాక్చువల్ గా ఆయన ఇల్లు సర్దుకోవడమే చేత కావట్లేదు కేసీఆర్ గారికి. ఆయన ఇంట్లో కుటుంబ సమస్యలు సర్దుకోవడం, మొన్నటి వరకు వాళ్ళ అమ్మాయిని బయటకు తెచ్చుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఈరోజు కేటీఆర్ హరీష్ రావు ఉన్న గొడవలు చూస్తుంటే మాత్రం అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసాడే. సో అవి సర్దుకుంటే చాలు, మీరు తర్వాత విషయం దేవుడేది. కానీ మీరు వచ్చేసి జగన్ ని సపోర్ట్ చేసి జగన్ ఆయన దిశానిర్దేశం చేసుకున్నాడు కాబట్టి 151 సీట్లకి కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యాడని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటారా, ఒక కేవలం చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక కామన్ గా ఒక అజెండా పెట్టుకుని చంద్రబాబు నాయుడుని పూచిగా చూపించి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద కుట్రలు పన్నినందుకు గాను ఈ రోజు మాత్రం 151లో ఖచ్చితంగా 5 ని పైకి రీసెర్చ్ 11 ని మాత్రం ఉంచారంటే వాళ్ళ గతి ఏ పరిస్థితి ఉందో ఇక్కడ ఏ గతి ఉందో. రెండు పడవలు ఒకేసారి మునిగాయి కాబట్టి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు సమీక్షించుకొని వాళ్ళ కుటుంబాల్లో ఏమున్న సమస్యలు తీసుకొని అక్కడ షర్మిల సమస్య ఆయన తీర్చుకోవాలి, ఇటేమో హరీష్ రావు కేటీఆర్ సమస్యలు ఆయన తీర్చుకోవాలి. కాబట్టి ఆ సమస్యల నుండి బయట అసెంబ్లీలో పోయి ముందు పోరాడితే తర్వాత దేవుడు ఎరుగు శ్రీనివాస్ ప్రసాద్ గారు ఫైనల్ గా మేడం చెప్తున్నట్టుగా బ్రాహ్మణి గాని కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా సపోర్ట్ అంటున్నారు. అంటే ఆ పార్టీ తరపున ఒక లీడర్ వస్తే బాగుంటుందా, కుటుంబ సభ్యులు ఇక్కడ తెలంగాణ పగ్గాలు చేపట్టి టీడీపీ పగ్గాలు ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఫైనల్ గా మీరు చెప్పండి సార్. అంటే ఇక్కడ నాయకుడు ఎవరనేది అసలు ఇంపార్టెంట్ కానే కాదండి. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పెట్టినా, గతంలో అప్పట్లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన అనేవారు అసలు ఎవరు అనామకుల్ని పెట్టినా కానీ ఎట్లా వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్, ఆయన అభివృద్ధికి ఒక అంబాసిడర్ లాగా జనం గుర్తించారు. అందుకని ఎవరిని పెట్టినా కుటుంబ సభ్యుల్ని పెట్టచ్చు, వేరే వాళ్ళు పెట్టచ్చు. కుటుంబ సభ్యులు అనేంత మాత్రాన అదేం అనర్హత కాదు, పార్టీకి పెట్టచ్చు. అందులో అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణి గారు కూడా ఎలక్షన్ లో తిరిగారు, తప్పులేదు. ఎవరిని పెట్టినా కానీ అక్కడ ఇది ఉంటారు. రెండోది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ అక్కడ ఇప్పుడు మనకి దీనిలో ఒక మైథాలజీలో చూద్దాం, ఫీనిక్స్ పక్షి అనేది ఒకటి ఉంటుంది. అది ఒక అంటే బూడిద బూడిద అయిపోయిన తర్వాత ఆ బూడిదలో నుంచి పునరుత్థానం చెందుతుంది అనేది మనకి గ్రీక్ పురాణంలో చూస్తుంటారు. అయితే ఆ ఫీనిక్స్ పక్షి అనేది అసలు ఉందో లేదో అది ఒక కాల్పనికం, అది తెలియదు మనకి. కానీ తెలుగుదేశం పార్టీ దానికి ఫీనిక్స్ పక్షిలాగా మనకి కళ్ళెదుట కనపడతా ఉంది. ఎందుకంటే అది ఎన్నిసార్లు ఇదైపోయినా దాని మీద తెలుగుదేశం పార్టీ మీద జరిగిన కుట్రలు